వీక్లో నా బర్త్డే వస్తుంది. నా బర్త్డే వచ్చినప్పుడు ఈ పూజ ఇది చేద్దామా అవి చేద్దామా అని చెప్పేసి మీరు అడుగుతారు. వద్దు ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ చేయకండి, చీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, చిల్లర లెక్కలు చేయకండి, నాకు ఏం నచ్చవని చెప్తా. నేను అట్లే చెప్తా. మీరు నన్ను అడగండి, చేయండి, ఏం చేయాలనుకుంటే అది చేయండి. గిఫ్ట్లు ప్లాన్ చేయండి, గిఫ్ట్లు ప్లాన్ చేయండి, ఏం సర్ప్రైజ్ చేయాలనుకుంటే సర్ప్రైజ్ ఏది పడితే అండి. నేను వద్దని చెప్పాను, కానీ నన్ను అడిగేయకండి. నన్ను అడిగితే ఎందుకే ఇవన్నీ అవసరమానే అని అంట నేను. కాబట్టి మీరే ప్లాన్ చేసుకోండి. ఇంకా ఇది జస్ట్ నా ఫ్రెండ్స్కి మాత్రమే. సో మిగిలిన వాళ్ళందరూ ఊకే హ్యాపీ బర్త్డే పూజ, హ్యాపీ బర్త్డే పూజ, హ్యాపీ బర్త్డే చెప్పకండి. ఏమొస్తుంది బ్రో నాకు ఊకే హ్యాపీ బర్త్డే చెప్తే? పైన స్కానర్ పెడుతున్నా, స్కానర్కి డబ్బులు పంపించేయండి, మీకు తోచినంత పంపండి. నేను ఏం మొహమాట వాడను, తీసుకుంటే సిగ్గు లేకుండా తెలుసుకుంటా. అడుక్కుంటుంది పిల్లానా అనుకోండి, నాకేం పర్లేదు. ఏమన్నా అనుకోండి, మీ ఆశీర్వాదం అనుకోని తీసుకుంటాను. వేయండి, నా బర్త్డే కనీసం కడుపు నిండా తింటా. మీరు వేసేయండి. నా ఫ్రెండ్స్కి నేను ముందే చెప్తాను, ఇట్లాంటి చిల్లర కథలు పడకండి. ఓకే చేయండి, ఏం చేయాలనుకుంటే అది చేయండి. గిఫ్ట్లు ఏమైనా అన్నీ చేయండి సరేనా. మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ చేయకండి.